శ్రీవారి ఆలయ రక్షణ బాధ్యతలు వహించే రుద్రుని శిల ఇప్పుడు ఏమైంది, ఎక్కడుంది అన్న సందేహం కలగవచ్చు. ఇది ఎప్పుడో సుమారు 200 సంవత్సరాల క్రితం నాటి విషయం. ఆలయ పరంపరా పెద్దలు ఆనుచానంగా చెప్పిన విశేషం. ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవ అనంతరం ఆలయం చుట్టూ వేగంగా తిరుగుతూ ఈ క్షేత్రపాలక శిల కావలి కాస్తూ ఉండేది. ఒకనాడు ఆలయ కైంకర్యాలకు సహాయంగా తీసుకుని వచ్చిన అర్చకుని కుమారుడైన 8 సంవత్సరాల బాలుడు పొరపాటున లోపలే ఉండిపోతాడు. కైంకర్యాల హడావిడిలో ఈ విషయాన్ని గమనించని ఆలయ అర్చకులు యథావిధిగా ఏకాంత సేవ తర్వాత ఆలయ ద్వారాలకు తాళాలు వేసి బయటకు వస్తారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు క్షేత్రపాలక గుండు కింద పడి ఆ బాలుడు మరణిస్తాడు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి శ్రీవారి అర్చకులు, జియర్ స్వాములు, ఇతర ఆలయ పెద్దలు సమావేశమై అప్పటికే ఇతరత్ర సైనిక రక్షక భట వ్యవస్థ సమర్థంగా ఉండడంతో రాబోయే కాలంలో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువ అవుతుంది గనక ఈ శిలను శాంతింపజేసి ఆలయానికి దూరంగా వేరే ప్రదేశంలో క్షేమంగా ఉంచడం కోసం అంజనం అనే మంత్రతంత్ర ప్రక్రియను ప్రయోగించి చూస్తారు. 150 ఏళ్లకు ఒకసారి చంద్రుడు భూమికి చాలా దగ్గరగా వస్తాడు. చంద్రుని ఆకర్షణ శక్తి వలన క్షేత్రపాలక గుండు బరువును, శక్తిని కోల్పోతుంది. కొన్నిసార్లు రాళ్లు నిద్రపోతుంటాయని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఆ ముహూర్తం సమీపించినప్పుడు, రాయి శక్తి తక్కువగా ఉన్నప్పుడు తిరుమల ఆలయానికి కొంత దూరంలో ఉన్న పాండవ తీర్థానికి తరలించి అక్కడే శాశ్వతంగా ఉండే ఏర్పాట్లు చేస్తారు.